టేస్టీ అండ్ హెల్తీ బీరకాయ పచ్చడి అండి. బీరకాయ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటదండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే సూపర్ ఉంటది. నేను ఎలా చేశాను ఏంటనేది చూపించేస్తాను. అలాగే బీరకాయ పచ్చడిలో టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒట్టి బీరకాయ పచ్చడే చేశాను. ముందుగా అయితే మనకు కావాల్సినన్ని బీరకాయలు తీసుకున్నాము. అంటే నేను తీసుకున్నానండి. అంటే దానికి కొంచెం లైట్‌గా పీల్ చేస్తాము. అలాగే కొన్ని పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి అవైతే సన్నగా ముక్కలు కోసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బీరకాయలు సన్నగా ముక్కలు కోసుకుంటే మంచిగా వేగుతాయి. అలాగే పచ్చిమిర్చి కూడా సగానికి తుంచేసుకోవాలి. మనం కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి సరిపడా. మనం ఈ ఆయిల్లో పచ్చిమిర్చి వేయించాలి, అలాగే తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేయించాలి కాబట్టి కొంచెం సుమారుగా ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. బీరకాయ అనేసరికి చాలా రకాలుగా చేస్తామండి. బీరకాయ పాలు పోసి వండుతాము, అలాగే బీరకాయ టమాటా కర్రీ చేస్తాం, బీరకాయ శనగపప్పు చేస్తాం, బీరకాయ టమాటా పచ్చడి చేస్తాం, అలాగే బీరకాయ పచ్చడి ఇలా ఎలా చేసుకున్నా కూడా హెల్త్కి మంచిదండి బీరకాయ. నేనైతే ఎక్కువ టమాటా వేసి చేస్తాను. ఈసారి అయితే కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఒట్టి బీరకాయ పచ్చిమిర్చినే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనం పచ్చళ్ళు చేసేటప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ముక్కలు. హైలో పెట్టేసి వేయించామంటే అవి కలర్ వచ్చేస్తాయి కానీ మంచిగా మగ్గవు. అదే సిమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గుతాయండి. మూత పెట్టేసి మంచిగా మగ్గనిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఏమన్నా పచ్చళ్ళు చేసినప్పుడు అంటే ఎక్కువ చేస్తే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, కొంచెమే చేస్తే సిమ్లోనే పెడితే బెటర్ అండి. పచ్చిమిర్చి నేనైతే నాకు కావాల్సిన విధంగా వేసుకున్నాను. మీరు కొంచెం కారం తినే లెక్క అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. ఇలా మూత పెట్టేస్తే మంచిగా వేగుతాయి అన్నమాట ముక్కలు. మనం ఏ ముక్కలు వేసుకున్నా కూడా పచ్చిమిర్చి అని కానీ లేకపోతే ఏదన్నా మనం ముక్కలు వేయించుకునేటప్పుడు టమాటాలు బీరకాయలు ఇట్లా ఏం వేయించుకున్నా కూడా దొండకాయలు మూత పెడితే మంచిగా మగ్గుతాయి. ఇంకా మనం ఈ పచ్చిమిర్చి వేగిందండి, చూసారు కదా, ఈ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇంకా తీసేసుకుందాం పక్కకి. ఫస్టే స్పూన్తో తీయాల్సింది, నేనైతే ఇంకా అలా తీద్దాంలే అనుకున్నాను, ట్రై చేశాను, రాలేదు. ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందామండి ఆయిల్లో. బీరకాయనైతే పీల్ చేయట్లేదండి, పొట్టుతో పాటే వేస్తున్నాం. లైట్గా పీల్ చేస్తామన్నమాట. పొట్టుతో చేస్తేనే పచ్చడి బాగుంటుంది. మనకి చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా అమ్మమ్మలు నాయనమ్మలు, రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడంటే మన ఇళ్లల్లో అంతా మిక్సీనే వాడుతున్నాం, రోళ్ళు వాడట్లేదు కాబట్టి చేసే విధంగా చేస్తే మిక్సీలో కూడా బాగానే ఉంటుందండి. ఇలా మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట, ముక్కలు మంచిగా వేగుతాయి. నాకైతే చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. నిలవ పచ్చళ్ళు కానీ ఇంట్లో చేసినవి కానీ ఇలా మనం అప్పటికప్పుడు చేసుకున్న పచ్చళ్ళు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. అలాగే నేను ఇందులో కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చట్లోకి. మనం లాస్ట్లో వేసుకునేది వేరు, ఇలా
వేగేటప్పుడు వేసుకునేది వేరే అండి, టేస్ట్ ఇలా బాగుంటుంది. మనం లాస్ట్లో వేసేది గార్నిష్ కోసమే, కానీ ఇలా వేగేటప్పుడు వేస్తే కొత్తిమీర కూడా మంచిగా వేగి బాగుంటుంది పచ్చడి. ఇంకా మనం ముక్కలు మగ్గేసాయి కదా, ఇంకా ఇదిగోండి తీసేసాము. మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాము, అలాగే కొంచెం జీలకర్ర, వేయించిన పచ్చిమిర్చి, కొంచెం చింతపండు అండి నానబెట్టుకొని వేసుకున్నాము. ఒక్కొక్కసారి చింతపండు ఏమవుతుందంటే గట్టిగా ఉండి మనం మిక్సీలో వేసినా కూడా అది నలగదు, అందుకే నేను ముందుగా నానబెట్టేసుకుంటాను. పచ్చడికి తగినంత ఉప్పు అండి. ఒక్కొక్కసారి మనం ముక్కలు వేగేటప్పుడే వేసుకుంటాము, అలాంటప్పుడు ఇక్కడ చూసి వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేసాము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుందాం. అలాగే ఈ ముక్కలు వేసాక మెత్తగా పేస్ట్ చేసేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చా అంటాం కదా అట్లాగా. మరి మెత్తగా పడితే కూడా బాగోదండి, చట్నీలాగా అయిపోతుంది. పచ్చడి అనేసరికి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మనం తాలింపులో ఎండుమిర్చి వేసాను, ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. మీకు కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మనం తాలింపులో మినపప్పు శనగపప్పు వేసినప్పుడు అవి పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి, కానీ నేను ఇక్కడ వేయట్లేదండి. ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి మాత్రమే వేసాను.